రాబోయే కాలం ఎండాకాలం వస్తుంది. మన బెజవాడలో ఎండలు చాలా తీవ్రంగా ఉంటాయి. దానివల్ల ఏంటంటే మొక్కలు ఎక్కువగా నీళ్లు సరిపోక అవి ఎండిపోయే ప్రమాదం ఉంటుంది. మట్టి కూడా మనకు ఎక్కువ అన్నా అవుతుంది, తక్కువ అన్నా అవుతుంది నీటి వ్యవస్థ. కాబట్టి ముందు మనం నీళ్లు వృధా కాకుండా ఎంత మనకు అవసరమో అంత యూజ్ చేసుకొని ఒక పద్ధతి మనం ఫాలో కావాలి. దానికి ఏంటంటే సమ్మర్ మనకు జనవరిలోనే వచ్చేస్తుంది ఈసారి. దానికి ముందుగానే మనం తగినంత ఏర్పాట్లు చేసుకోవాలా. అలా నేను 4-5 రకాలైన సిస్టమ్స్ నేను చేయటం జరిగింది. దానివల్ల ఏంటంటే బెటర్ సిస్టమ్ ప్రతిదారి దాన్ని ఉన్న సిస్టమ్ను మెరుగు చేసుకునే దానిలో ఈ సిస్టమ్కు నేను సెట్ అయ్యాను. ఇది టైమర్ సహాయంతో ఆపరేట్ చేసే డ్రిప్ సిస్టము. ఈ టైమర్ నేను అమెజాన్ నుంచి తెప్పించాను. ఈ 3280 రూపాయలు పడింది నాకు. ఇది బ్యాటరీస్తో ఆపరేట్ అవుతుంది. దీని లోపల 2 AAA బ్యాటరీసు. దీనిలో 2 ఉంటాయి. ఒకటి ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఇంకోటి రన్ టైం ఉంటుంది. ఈ ఫ్రీక్వెన్సీ ఏంటంటే మనం ఎన్ని గంటలకు ఒకసారి నీళ్లు మొక్కలకు అవసరము అని అనుకుంటామో అంత టైం పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది గంటల్లో ఉంటుంది. 1 నుంచి 72 గంటల దాకా మనం పెట్టుకోవచ్చు. ఇది రన్ టైము. ఎంతసేపు మొక్కలకి నీళ్లు పడాలి, ఎన్ని గంటలకు ఒకసారి పడాలి, ఎన్ని నిమిషాలు పడాలి. దీనిలో దాదాపు 1 నిమిషం నుంచి 120 నిమిషాల దాకా అంటే 2 అవర్స్ దాకా కూడా మొక్కలకి నీళ్లు పడే ఛాన్స్ ఉంటుంది. దీన్ని మనం ఎలా పెట్టుకోవాలంటే ఇక్కడ నేను 3 గంటలకు ఒకసారి సెట్ చేసుకున్నాను. 3 నిమిషాలు పడితే చాలని నేను రకరకాలైన అడ్జస్ట్మెంట్లు చేశాక ఇది నా మొక్కలకు సరిపోతుంది అని నేను సెట్ చేసుకున్నాను. మీకు కావాలంటే ఒకసారి నేను ఆన్ చేసి చూపిస్తాను. దీంతో మనం నీళ్లు ఎలా వస్తాయో మొక్కల దగ్గర చూడొచ్చు. ఈ టైమర్ నుంచి మనం మామూలు ట్యాప్కు పెట్టుకునే ఒక అడాప్టర్ ఉంటుంది. ఇది బజార్లో దొరుకుతుంది, 20 రూపాయలు ఇది. దీని నుంచి తెచ్చిన తర్వాత ఇది మామూలు ప్లాస్టిక్ పైపు, ఇది కూడా బజార్లో దొరుకుతుంది. మీటర్ 3 రూపాయలు ఎంతో ఉంటుంది. దీన్ని తీసుకొని వచ్చి ఇది డ్రిప్ ఇరిగేషన్కు వాడే బ్రాంచ్ పైపులు అన్నమాట. ఈ బ్రాంచ్ పైపు నల్ల పైపు, ఈ సన్న పైపు ఉంటుంది. ఇది బ్రాంచ్ పైపుగా వాడతారు. దీని నుంచి అక్వేరియంకి వచ్చే టీ పీసులు, ఇది 5 రూపాయలు ఉంటుంది బయట. ఈ 5 రూపాయల టీ పీసు మనకి ఎన్ని బ్రాంచులు కావాలో అన్ని రకాలుగా బ్రాంచీలు మనం తయారు చేసుకోవచ్చు. దీని నుంచి అన్ని మొక్కలకి ఇలా లూపుగా వెళుతుంది అన్నమాట. ఇదిగోండి ఇక్కడ నీళ్ళు పడుతున్నాయి చూడండి. అలా ప్రతి తొట్టులో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. మొక్కలకి అంటే నీళ్ళు ఏంటంటే అటు చెందకుండా దీనికి ఒక దారం కట్టాను. ఆ దారం వల్ల మనకు కిందకే పడతాయి అన్నమాట నీళ్ళు. ఇక్కడ కూడా ఇంకొక టీ పీస్ వేసుకొని దీన్ని ఇంకొక బ్రాంచ్ అలా తీసుకెళ్ళాను. అన్ని మొక్కలకి అందేలాగా అన్నమాట. ఈ సెక్షన్కి మాత్రం తయారు చేశాను. ఇది ఇంకొక రకమైన వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండి. ఇది కూడా నేనే తయారు చేసుకున్నాను. ఇది మనకి ఖాళీ పెయింట్ బకెట్ ఒకటి ఉంది. పెయింట్ బకెట్లో ఏం చేశానంటే ఇది మనకి శానిటరీ షాపుల్లో దొరుకుతుంది. ఇది మనకు హీటర్ల దగ్గర వాడతారు, శానిటరీ వాల్స్ దగ్గర వాడతారు, ఫ్లష్ ట్యాంకులకు కనెక్ట్ చేయడానికి వాడతారు. ఇది కనెక్టర్ పైప్ అనమాట. దీనిలో ఏం చేశానంటే నాకు ఇంట్లో పాత పడిపోయినవేవి దాదాపుగా పడేయను, ఇది ఎక్కడో చోట ఉపయోగపడతాయని అలా ఇది దొరికింది. ఇది శానిటరీ ఫ్లష్ ట్యాంకులో వాడే ఫ్లోట్ సిస్టమ్ అనమాట. దీనిలో చివరిలో ఒరిజినల్గా అయితే బాల్ ఉంటుంది. బాల్ పోర్షను థ్రెడెడ్ పోర్షన్ విరిగిపోయింది. కాబట్టి నేను సీల్డ్గా ఉంటే ఏదన్నా మనం ఫ్లోట్గా వాడుకోవచ్చని ఒక ప్లాస్టిక్ సీసాను ఫ్లోట్గా వాడుకున్నాను. దీనివల్ల పర్ఫెక్ట్గా నీళ్లు కంట్రోల్ అవుతాయండి. ఎక్సెస్ రావటం కానీ ఏముండదు. ఇది వచ్చి వాళ్ళు మూసేస్తుంది అనమాట. ఇది ఒకసారి నేను మీకు కనెక్ట్ చేసి చూపిస్తాను. దీనిలోంచి మనం పైపులు పెట్టుకొని మళ్ళీ డ్రిప్ సిస్టమ్ ఇదే విధంగా రన్ చేసుకోవచ్చు. ఇది వాటర్ మెయిన్ పైప్ అండి. ఇది కూడా దీన్ని యాంగిల్ వాల్వ్ అంటారు. శానిటరీ షాపుల్లో దొరుకుతుంది. బహుశా 100 నుంచి 120 రూపాయలు ఉంటుంది ఇది. దీన్ని తెచ్చి మెయిన్ లైన్ కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇది కరెక్ట్గా దీనికి సరిపోతుంది అన్నమాట థ్రెడ్. ఈ థ్రెడ్ ఊరక చేతితో తిప్పుకోవడం. ప్లాస్టిక్ పైపులకి ఎప్పుడు మనం స్పానర్ ఉపయోగించకూడదు.
ఈ చేతితోనే తిప్పుకోవాలి. ఈ స్పానర్ ఉపయోగించి ఎక్కువ బలం ఉపయోగిస్తే పగిలిపోయే ఛాన్స్ ఉంది. అందుకని ఇంకొకటి ఏంటంటే ఇది వాటర్ చేసుకునే డ్రమ్ము మన మొక్కల కన్నా ఎత్తు ప్లేస్లో ఉండాలి. ఉంటే మనం బై గ్రావిటీ నీళ్లు దీనిలోకి తెచ్చుకోవచ్చు అనమాట. ఇప్పుడు నీళ్ళు ఓపెన్ చేస్తాను. నీళ్ళు వస్తున్నాయి చూడండి, ఇక్కడ నుంచి నీళ్ళు పడతాయి దీనిలో. ఇది ఎప్పుడైతే నీళ్ళు ఎక్కువైపోతాయో ఈ ఫ్లోట్ పైకి లేస్తుంది. పైకి లేచినప్పుడు ఇది వెళ్ళి వాల్యూని మూసేస్తుంది అనమాట. అప్పుడు తగ్గిపోతాయి, డ్రాప్ 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 పడతాయి అన్నమాట. దీన్ని మనం ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఈ స్క్రూని మనం తిప్పుకున్నామంటే ఈ ఫ్లోట్ వచ్చే లోపలే పైకి ఇది వెళ్ళి మూసేస్తుంది అనమాట. ఎక్కువ మనం ఓపెన్ చేసుకున్నాం అనుకోండి, ఇది వెళ్ళి కరెక్ట్గా ఈ వాల్యూని మూసేస్తుంది అనమాట. ఇది ఇందాక టైమర్కు మనం అటాచ్ చేసిన అడాప్టర్ అండి. చెప్పాను కదా ఇది 20 రూపాయలు బజార్లో దొరుకుతుందని. ఇప్పుడు దీన్ని మనం దీనిలో పెట్టి నీళ్ళల్లో పెట్టేశాక మనం గ్రావిటీ సిస్టంతో వాటరు దానిలోకి వచ్చే ఏర్పాటు చేసుకుందాం. ఇది కింద ప్లాస్టిక్ కాబట్టి నీళ్ళల్లో పైకి వచ్చేది అది అవాయిడ్ చేయకుండా ఏదో ఒక చిన్న బరువు ఏదైనా పెట్టచ్చు. దానికి ఒక చిన్న రాయి మొక్క ఒకటి పెట్టాను నీళ్ళల్లో. ఇప్పుడు ఇది నిండింది కాబట్టి నీళ్ళు ఆగిపోయాయి. ఈ ఫ్లోట్ నీళ్ళని ఆపేసింది అనమాట. ఇక్కడికి ఇది క్లోజ్ అయిపోయింది వాల్. ఇప్పుడు మనం నీళ్లు దానిలోకి ఎలా రావాలా అనేది మనం ట్రై చేద్దాం. ఇది ఫస్ట్ టైం మనం పెడుతున్నాం కాబట్టి నీళ్లు బై గ్రావిటీ వచ్చేయాలి దీనిలోకి. ఇలా డ్రాప్ డ్రాప్ పడతాయి. కొద్దిగా మనం నీళ్లు సక్ చేయాల్సి ఉంటుంది. ఇది మనం మాన్యువల్గా డ్రిప్ సిస్టమ్ పెడుతున్నాం కాబట్టి ప్రతి సెక్షన్లో ఎయిర్ లేకుండా చూసుకోవాలా. ఇది ఫస్ట్ సెక్షను. దీనిలోంచి మనం కంటిన్యూస్గా వాటర్ వచ్చేది ఏర్పాటు చేసి దాన్ని సక్ చేసి ఎయిర్ని బయటికి లాగామన్నమాట. ఇప్పుడు మళ్ళీ దీన్ని కనెక్ట్ చేస్తాను. ఇది కనెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ సెక్షన్ చివరిలో మనం ఇదిగో చూడండి ఇక్కడ నీళ్లు పడుతున్నాయి. ఆల్రెడీ ఈ సెక్షన్లో నీళ్ళు వస్తున్నాయి అన్నమాట బై గ్రావిటీ. ఇటు నుంచి వెళ్ళింది ఇంకా ఆ సిస్టంలో వరుసగా నీళ్లు పడుతూ పోతాయి. చూశారు కదా, ఇది చాలా సింపుల్ సిస్టము. దీనిలో ఏ రకమైన ఎక్కువ కాస్ట్ ఏం అవసరం ఉండదు. మనం ఉపయోగించని ఒక బకెట్ ఇంట్లో ఉంటే చాలు. దానికి ఇవన్నీ బజార్లో దొరికేవే. ఈ బకెట్ మనకు బజార్లో కొనుక్కున్నా కూడా 70 రూపాయలు మించదు. ఆ 70 రూపాయలకి పాత బకెట్ వస్తుంది. ఇది ఒక 20 రూపాయలు. ఇది వచ్చి 3 రూపాయల లెక్కన ఇది దొరుకుతుంది. మనకు ఒక 2 మీటర్లు ఉంటే చాలు. ఈ పైపు మాత్రం కొంచెం ధర ఎక్కువ, ఎందుకంటే ఇది నల్లగా ఉంది కాబట్టి దీనిలో సన్ రేస్ పడ్డప్పుడు దీనిలో నాచు ఫార్మేషన్ జరగదు. అదే ఇదే పైప్ యూజ్ చేసామంటే మనం దీని లోపల పాచి పట్టి మనం పెట్టుకున్న హోల్స్ బ్లాక్ అయిపోతాయి. అది నేను గతంలో ట్రై చేశాను కాబట్టి దీన్ని తీసి నేను నల్ల పైపు పెట్టుకున్నాను. ఇది డ్రిప్ సిస్టంలో ఉపయోగించే బ్రాంచ్ పైపు. డ్రిప్ సిస్టము సామాన్లు స్పేర్లు అమ్మే ఎవరెక్కడన్నా వాళ్ళు ఇస్తారు. దీన్ని డ్రిప్ సిస్టము డ్రిప్ హెడ్ అంటారు. ఈ చివర్లో పెట్టుకున్నది ఇది మనం ఫ్లో కంట్రోల్ చేసుకోవచ్చు. దాంతో డ్రాప్ కొద్దిగా ఎక్కువ కావాలంటే వాల్ లాగా ఓపెన్ చేసుకోవచ్చు. అక్వేరియంలో దొరికే ఏ రకమైన వాల్స్ అన్నా మనం ఈ సిస్టంలో పెట్టుకొని మనం ప్లాంట్స్కు వాటర్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఎన్ని వాల్స్ పెట్టుకుంటే అన్ని రకాలకు కూడా కంట్రోల్ చేసుకోవచ్చు దీన్ని. కాబట్టి మనకి దీన్ని ఉపయోగించడం వల్ల ఈ సమ్మర్లో వాటర్ వేస్టేజ్ ఉండదు. మనం ఎంత కావాలో అంత వాటర్ పద్ధతిగా మనం మేనేజ్ చేసుకోగలం. టైం ఒకటి సేవ్ అవుతుంది. ఎందుకంటే ఇన్ని మొక్కలకి మనం నీళ్లు పోయాలనుకోండి దాదాపు 40-50 లీటర్లు మనం చేతితో పోయాల్సి ఉంటుంది. శారీరక శ్రమ ఒకటి తగ్గుతుంది, మనకి సమయం కూడా బాగా సేవ్ అవుతుంది.